ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. అయితే గట్టిగా కొట్టాలి, అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అజ్జవి గారు సెటైర్లు వేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా కానీ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమి సెటైర్లు వేశారు స్వామి. థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో, దాంట్లో సెక్స్ సీన్లోని సినిమాలు వచ్చాయి. కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సెక్స్ ఇష్టమే, కానీ ఇవేమి సెటైర్లు రా బాబు స్వామి. దేవుడా 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 దేవుడు. ఆయన కరెక్ట్ అయ్యలే ఫ్రెండ్స్, ఎంత ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన ఓపెన్ గా చెప్పేశాడు, ఓపెన్ టు టాక్ ఎనీథింగ్. అంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మా జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు. ఎవడైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను చెప్తున్నా వినండి, ప్రతి ఒక్కడు జెన్యూన్ అని అంటాం కానీ అవన్నీ పైకల్లా చెప్పుకుంటాడు కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్ ప్రతి ఒక్కడికి అదే ఉంటుంది. ఆయన అదే చెప్తున్నాడు. నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కడికి అదే శృంగారం అనేది రొమాంటిక్ అనేది ప్రతి ఒక్కడు చేస్తాడు. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కానీ చేస్తారు. అదే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి రొమాంటిక్ వీడియోస్ చూడాలని అనిపిస్తుంది. లైఫ్ లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, ఎందుకు అనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది, చూసింటారు కూడా. సో ఆయన చెప్పింది అది ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే నేను తీసే మూవీస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వగేరా 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 టీడీపీ ఎల్లో బ్యాచ్ వాళ్ళని మొత్తం చూసారా చూడరని నేను ఒక క్వశ్చన్ అడిగారు. దానికి నేను వాళ్ళకి సమాధానం ఒకటే చెప్పా. సో ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళు చూసేది పక్కోడికి తెలియదు. అది బాత్రూంలో అవ్వచ్చు, లేదంటే బెడ్రూమ్లో అవ్వచ్చు, లేదంటే వాళ్ళ లిఫ్ట్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా కార్లో పోయేటప్పుడు అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా అవ్వచ్చు. వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ అనే సినిమాని ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ కాకుండా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు. ఎక్కడైనా చూస్తారు వాళ్ళు, ఖచ్చితంగా ఏదో ప్లేస్లో ఏదో టైంలో ఖచ్చితంగా చూస్తారు. ఇదైతే కన్ఫామ్గా నేనైతే చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు చూడలేదు అనే మాట అనేది రాదు. ఎందుకంటే వాడికంత తెలివితక్క దద్దమ్మంగా కూడా ఉన్నాడు. అంటే వాడికి లైఫ్లో ఇంకేమేమి రొమాంటిక్ లేనిట్టు వాడి లైఫ్లో ఒక మనిషే కదని అర్థం. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా కానీ. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేను సినిమా తీసానంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఖచ్చితంగా వాడు ట్రైలర్ కానీ సినిమా కానీ ఏదో కొన్ని సీన్స్ కానీ కంపల్సరీ కంపల్సరీ చూస్తాడు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, లోకేష్ చూస్తాడు, చంద్రబాబు నాయుడు చూస్తాడు, ఆ ఎల్లో TV5 ఏబిఎన్ వాళ్ళందరూ వాళ్ళ అభిమానులు అందరూ చూస్తారు. ఏం పెట్టాడేమో, ఎలా ఉంది ఏమో, నా గెటప్ ఎలా ఉంది, నా వాయిస్ ఎలా ఉంది, నేను చేసినట్లు అంటే నా హిస్టరీ నేను అప్పుడు ఎలా బిహేవ్ చేశానో ఆ విధంగానే పెట్టాడా లేదా, అంటే నేను మాట్లాడే డైలాగ్స్ ఎలా ఉన్నాయి, అంటే నేను బిహేవ్ చేసే విధానం ఎలా ఉంది, నా గెటప్ ఎవరు వేశారు, నా అంత కరెక్ట్గా సెట్ అయిపోయిందా, నా హైటు వెయిట్ బాడీ లాంగ్వేజ్ నా హెయిర్ స్టైల్ మొత్తం అంతా సెట్ అయిపోయిందా, అంటే ఏమన్నా కించపరిచేట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లా ఆతృత అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారు, తర్వాత సాంగ్స్ రిలీజ్ చేస్తారు, కొత్త మూవీ రిలీజ్ అవ్వకముందు అవన్నీ చూసినప్పుడు ఓకే మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ సీన్ చూడాలరా అని ఆతృతగా ఉంటుంది ఎవరికైనా ఫ్యాన్స్కి. అలాగే ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ డైరెక్ట్ వాళ్ళ లైఫే ఉంది దీంట్లో. అలాంటిది వాళ్ళు చూడరని ఎలా అనుకుంటాం? థియేటర్కి వెళ్ళి చూడరేమో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు కన్వీనియంట్ ఉన్న టైంలో ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా లోకేష్ గారు అయితే కంపల్సరీ చూస్తారబ్బా. ఒక DVD తెప్పించుకొని ఇంట్లో హోమ్ థియేటర్లో వేసుకొని మరీ చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మొత్తం అంటే ఎక్కువ ఆయన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తాడు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఈ సినిమాలో జగన్ గారు అయితే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. ఉన్నట్టుగా నేకుడుగా తీసి పెట్టేశాడు. అంతే ఆయన నేకుడుగా. ఆయన ఇప్పుడు రాజీవ్ గారు ఏం చెప్తున్నారు, నేను పార్న్ వీడియోస్ చూస్తాను ఎవ్రీ మార్నింగ్,
లేచినప్పుడు అని చెప్తున్నాను, ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో ఎవడైనా కానీ 78% ఆఫ్ ద పీపుల్స్ ఖచ్చితంగా అది చేస్తారు, కానీ చెప్పుకోరు. నా నా ఇండర్ ఫీలింగ్ నేనైతే చెప్తున్నాను, ఆయన చెప్పాడు మరి, కానీ చెప్పుకోరు. అది అంతే. ఊరు ఇక్కడ అదే శ్రీరంగ నీతులు చెప్పేవాళ్ళు శ్రీమంతులు ఊరు లేరు ఇక్కడ. పైకి అలా చెప్పుకుంటారు అంతే, లోపల అందరికీ అంతే అట్లే ఉంటది. పైకి వచ్చి వాగినా లోపలంతా ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, అంతకుమించి ఇంకేం లేదు. ఖచ్చితంగా అంటే ఈ వీడియోలో నేనేమి చెప్తున్నా అంటే ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే చూస్తాడు ఈ మూవీని, వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా మొత్తం చూస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే యాత్ర 2 కంటే ఈ సినిమానే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది, బయటకు రాకూడదు కానీ ఆన్లైన్ లో రాబడుతుంది నేను అనుకుంటున్నా. సెండ్ చేస్తారు, ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ మళ్ళీ అక్కడ వ్యూ చేసి వేరే అంటే వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు చూడకన్నా వాళ్ళ పిఏనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ చేయించుకొని ఆ వీడియో తెప్పించుకొని చూస్తారు వాళ్ళు అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూస్తారు అబ్బా, ఎందుకు చూడరు? టీడీపీ వైసీపీ వాళ్ళన్నా చూడరేమో కానీ టీడీపీ వాళ్ళు మాత్రం కంపల్సరీ అందరూ చూస్తారు. ఈ వీడియో కంపల్సరీ అందరూ చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారేమో నాకైతే తెలియదు. మరి కంపల్సరీ అందుకే చెప్పారు ఆర్జీవి గారు, ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాడు ఆయన వీడియో. నన్ను క్వశ్చన్ అడిగారు, వాళ్ళు చూస్తారా చూడరా, మీరేమి ఇంత కష్టపడి సినిమా తీశారు, ఉన్నది ఉన్నట్టు పెట్టారు, చూస్తారా చూడరా అంటే ఎందుకు చూడరబ్బా? ఇప్పుడు నీ గురించి నేను ఒక సినిమా తీశానంటే ప్లస్ నెగిటివ్ ఏం పెట్టారని ఖచ్చితంగా చూస్తారుగా, అలాగే వాళ్ళు చూస్తారు అంతే. అంతే ఫ్రెండ్స్. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.